నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తున్నా, వాళ్ళు ఎంతవరకు ఎగిరిపడతారో ఎగిరిపడని, ఎంత ఎగిరిపడ్డా ఏం తనలాడినా తొండపరుగు 7 దాకా అంటే 8 దాకా అంతే కదా. వీళ్ళు ఎంత ఉరుకులాడినా కూడా ఇంకో 2 నెలలు, 2 నెలల తర్వాత కొడక మళ్ళీ మేమే వస్తాం. ఈసారి మాత్రం గాదర్ కిషోర్ గారు ఇంకోలాగుంటాడు, ఈసారి మాత్రం గాదర్ కిషోర్ రూపం కూడా ఇంకోలాగుంటుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నా. పోలీస్ వాళ్ళు కూడా ఇష్టం వచ్చేట్టు చేస్తున్నారు, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వాళ్ళు చెప్పగానే ఊరుకొచ్చి డ్రాప్ కదా వాళ్ళ అధికారం కదా అని మాట్లాడుతున్నారు. పోలీస్ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా ఇష్టం వచ్చేట్టు చేస్తామంటే నీ అయ్యా జాగీర్ కాదు. నీకైనా గదే చట్టము, నాకైనా గదే చట్టము, ఎవరికైనా గదే చట్టము. ఊర్లో ఇద్దరు కొట్లాడుకుంటే ఏం కేసు పెట్టినా గదే, ఉడన పోయి ఎస్ఐ గారిని కొట్టినా గదే కేసు, కొత్త కేసు ఏమి ఉండదు. వాడైనా కోర్టుకు రావాల్సింది ఎస్ఐ గారు, వాడైనా వాన్ స్టేషన్లో పిటిషన్ పెట్టుకొని కేసు పెట్టుకోవాల్సిందే. గతంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలియదు. కాకి చొక్కాలను కూడా ఉల్లెలకెళ్ళి ఉరికిచ్చిర్రు. ఆ పరిస్థితి రాకుండా దయచేసి మీరు చట్టం ఏం చెప్తుందో చట్ట ప్రకారం విధులు నిర్వహించండి. సొంత పెత్తనాలు చేసి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తాం, బెదిరిస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీ అందరినీ గుర్తుపెట్టుకుంటా, తర్వాత అందరినీ కూడా ఒక్కొక్కరు ఎట్లా తోలే వాళ్ళని కూడా చూసుకుంటా, జాగ్రత్త అని చెప్పేసి నేను మంచిగా చెప్పి విజ్ఞప్తి చేసి హెచ్చరిస్తున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి.